కేసీ వేణుగోపాల్ ముందు ఇట్లా కింద కూర్చొని ఇట్లా స్ట్రిక్ట్గా ఒక విద్యార్థి లెక్క కూర్చొని ఆయన సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఏమైతే అసలు ఏం జరుగుతుందని చెప్తే పెద్దల ముందు గౌరవంగా నిలబడితే ఒక సంస్కారయుతంగా ఉంటే కూడా మీరు దాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈకలు బీకడం అనేది ఇది గారు ఇప్పుడు నా పార్టీ వేరే కావచ్చు కానీ నేను మొట్టమొదటి తెలంగాణ పౌరుని, భారతదేశ పౌరుని, ఆ తర్వాత తెలంగాణ పౌరుని. తెలంగాణ పౌరునిగా నేను బయటికి పోతే బయట రాష్ట్రాలకు పోతే ఏం చెప్తా అంటే నా ముఖ్యమంత్రి అని చెప్తా, మా ముఖ్యమంత్రి అని చెప్తా. అవును. సో కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ ఢిల్లీలో మోకారిల్లిండండి. ఒక కేసీ వేణుగోపాల్ ఒక ఎంపీ ముందట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుండే విధానం చూస్తేనే తెలిసిపోతున్నది కదా నిన్ను ఎట్లా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అక్కడ. అంటే నీ చేతిలో ఏమీ లేదు, ఎందుకు లేదని ప్రశ్న వర్షం కురిపించిండ్రు. కాదు సార్, ఆయన కుర్చీలనే కూర్చున్నాడు, ఆయన కుర్చీలనే కూర్చుండు, ఎదురెదురుగా కుర్చీలనే కూర్చున్నారు. కూర్చునే దాంట్లో విధానం ఉంటుంది. ఇప్పుడు మీరు మన ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఎంత స్వేచ్ఛ కూర్చున్నారు, నేను ఎంత స్వేచ్ఛ కూర్చున్నా మాట్లాడుకునే విధానాన్ని. ఆయన ఇట్లా కొత్త కుర్చీ మీద కూర్చొని మనం ఎక్కడికైనా హెడ్ మాస్టర్ దగ్గరికి పిల్లలు పోయినప్పుడు లేదా పెద్ద సార్ దగ్గరికి పోయినప్పుడు కొత్త కూర్చొని ఇట్లా స్ట్రేట్ గా కూర్చొని ఇట్లా చెప్తారు కూడా సమాధానం. ఆ యొక్క ఫోటో వాళ్ళు రిలీజ్ చేసింది, ఇది మేమేదో కొత్తగా సృష్టించింది కాదు.